ఆ రాజకీయ శక్తుల పేర్లు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. అక్టోబర్ నవంబర్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బక్కా జడ్సన్ గారు దీక్ష చేస్తే ఏ ఉద్యోగ కోసం ఆయన దీక్ష చేస్తున్నాడు అన్నాడు. మరి గాంధీ భవన్లో 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు కూడా దీక్ష చేసిండు. ఏ ఉద్యోగం కోసం దీక్ష చేసిండు? ఏ పరీక్ష రాస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి దీక్ష చేసిండు? ఏ పరీక్ష రాస్తున్నాడు అని చెప్పి మరి ఈరోజు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చిండు. ఇవాళ అశోక్ నగర్లో ఉండే సన్నాసులని మాట్లాడుతున్నాడు. మరి మీ రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చినారు, నువ్వు వచ్చినావు అశోక్ నగర్కి, మీ నాయకులందరూ ఆ కోచింగ్ సెంటర్లో చుట్టే తిరిగినారు, మధు యాష్కి గారు ఇతరులు. ఎవరు సన్నాసులు, ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇది ఇప్పుడు 4.5 ఏళ్ళు ఏ ఎలక్షన్ కూడా లేవు. ఈ 4.5 ఏళ్ళు ఎలక్షన్లు లేనప్పుడు మాకేమి రాజకీయ ప్రేరితమైన ఉద్యమాలు కానీ వాళ్ళని రెచ్చగొట్టాల్సిన అవసరం కానీ లేదు. మీరిచ్చిన మాట మీరు నిలుపుకుంటలేరు కాబట్టే ఇవాళ పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు. అర్ధరాత్రి నిన్న 4 దాకా పిల్లలు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఆందోళన చేసిన మాట వాస్తవం కాదా? ఉస్మానియాలో వాళ్ళని వాళ్ళ గొడ్లను ఈడ్చుకపోతూ ఇవాళ అరెస్టులు చేస్తున్న మాట వాస్తవం కాదా? 6 నెలల లోపలనే ప్రజాపాలన అంటే ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇవాళ పిల్లలు బాధపడుతున్న మాట వాస్తవం కాదా? వాటికి సమాధానం చెప్పే సత్తా లేక ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం కాదు ముఖ్యమంత్రి గారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రిగా గౌరవంగా తెలంగాణ పిల్లల గురించి మాట్లాడితే ఆయనకు మంచిది, అందరికీ మంచిది, రాష్ట్రానికి. సరే, రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. మేము అనేది ఏమంటే రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే, నీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నువ్వు అంటావు కదా మాట్లాడితే శ్వేతపత్రం అని ప్రచురించి శ్వేతపత్రం. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు తెలంగాణ వచ్చినాక? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినావు? నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు, నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండర్లో ఎన్ని మాటలు నిలబెట్టుకున్నావు? స్పష్టంగా ఒక శ్వేతపత్రం ప్రచురించి మీరు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రజాపాలన అంటే ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇవాళ పిల్లలు బాధపడుతున్న మాట వాస్తవం కాదా? వాటికి సమాధానం చెప్పే సత్తా లేక ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం కాదు ముఖ్యమంత్రి గారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రిగా గౌరవంగా తెలంగాణ పిల్లల గురించి మాట్లాడితే ఆయనకు మంచిది, అందరికీ మంచిది, రాష్ట్రానికి. సరే, రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. మేము అనేది ఏమంటే రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే నోటిఫికేషన్లు ఎట్లా ఇస్తావు? 2 లక్షల ఉద్యోగాలు జవాబు చెప్ప